బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. మా దేవుడు నువ్వేనయ్యా, మా రాముడు నువ్వేనయ్యా, మా దేవుడు నువ్వేనయ్యా, మా రాముడు నువ్వేనయ్యా. ఆపరా బాబు, నేను దేవుడిని ఏమిట్రా? నువ్వే భూత వైద్యుడిలా ఉన్నావు, నన్ను పట్టుకుని దేవుడు దేవుడు అంటావేమిటి? మా కష్టాలు తీర్చే రాముడివయ్యా, 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 రాముడు. మా రాముడు నువ్వేనయ్యా, మా దేవుడు నువ్వేనయ్యా, మా రాముడు నువ్వేనయ్యా, కష్టాలు తీర్చే రాముడివయ్యా. కోతికి గనక చిడతలు కొడితే ఎట్ట కొడతావు అట్టున్నావు ఈజీగా నువ్వు. అది కాదు కన్నా ఇందాక నుంచి దేవుడు, నా దేవుడు నువ్వే, నా భక్తుడు నువ్వే, ఓ తెగ పొగిడేస్తున్నావు. ఇంతకు ఎవరిని? ఎవరంటావేటయ్యా? మనిషి రూపంలో ఉన్న దేవుడు. ఏమయ్య నీకు బుద్ధి లేదు? ఆయన్ని పట్టుకొని దేవుడు, ఆయన్ని పట్టుకొని ఏవో నయా అని పొగుడతావేంటే? ఏదేమైనా సరే ఆయన మాత్రం మహానుభావుడు. మనుషుల్ని పెట్టుకొని మరి పొగిడించుకుంటావు. నేను మనుషులు పెట్టి పొగిడించుకున్నానా? లేకపోతే ఏంటనుకుంటున్నాను నా గురించి? ఎవరైనా నేను కనపడితే చాలు చేతులు ఎత్తి దండం పెట్టాల్సిందే. అంటే నేను పెట్టింది నీకు కాదు, మరి గౌరవంతో అంతకన్నా కాదు. ఇంకా సొల్లు ఆపు నాయన, ఇబ్బంది పెట్టకని దండం పెట్టా. నాది సొల్లు మరి లేకపోతే మా దేవుడు నువ్వేనయ్యా, మా రాముడు నువ్వేనయ్యా, మా బాబాయ్ అయ్యా. ఇగో బాబాయ్, నువ్వు ఒకటివి రాజకీయ నాయకులాగా ప్రతిదీ నీకు ఎలా కావాలంటే అలా మలుచుకుంటూ పోతావు బాబాయ్. నేను రాజకీయ నాయకులు ఎందుకు చేస్తాను రా? మరి లేకపోతే ఏంటి? ఈయన్ని పెట్టుకొని ఓ చక్క భజన చేయించుకుంటున్నావు ఏంటి? ఆడితే నా భజన గిజన నాకేం అవసరం లేదు. నా ప్రత్యేకతలు ఏంటో నాకు ఉంటాయి. వీడు నిన్ను పొగుడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు అంటే నీదంతా నీ సెటప్ అన్నమాట. ఆడేదో ఆడికి ఇష్టం పొడుగుతున్నాడు, దాన్ని నా సెటప్ అంటావా? ఎగుతావేంట్రా ఇందాక నుంచి? అరే అందరు బంధువయ్యా, భద్రాచల రామయ్య, అందరు బంధువయ్యా, రామా రామా. నువ్వుట్రా ఆయన సరిగ్గా దగ్గర నుంచి చూస్తే ఒక పూట మనకు అన్నవే తినబుద్దిగా బాబాయిని పట్టుకొని దేవుడు, రాముడు, భీముడు అని పొగుడుతావు. దేనికి నాకు తెలియక అడుగుతాను. ఆయన జీవితంలో నువ్వు ఎంత పొగిడినా కూడా పిల్లికి బిచ్చం పెట్టనోడు, సిగ్గుల చేతులతో కాకి విదల్చినోడు, అలాంటి ఒక వ్యక్తి నీకు ఏమన్నా ఇస్తాడని ఆశపడుతున్నావా? సిగ్గు లేదు, శరం లేదు, నువ్వు మనిషిగా గాడిదిరా. ఆయన జీవితంలో కాదు కదా. పడిపోయిందా? నోరు పడిపోయిందా? చూసావా 100 ఇప్పుడే నీ మొఖానికి 100. అమ్మా 100 రూపాయలు ఇచ్చాడా? అందరు బంధువయ్యా, అయోధ్య రామయ్య, అయోధ్య రామయ్య. అవునా తెలియగడుతాను బాబాయ్. ఆయన నీ భజన చేస్తున్నాడు, కొంప తీసి వాడికి ఏమన్నా బాణామతి లాంటిది? బాణామతి బాగమతి ఎన్ని ఏందిరా? నేను చేస్తాను చేతబడి మంది ఏమన్నా నెట్టే ఆడికి? అలాంటి ఏమి చేయలేదు. నువ్వు ఎక్కువ మాట్లాడుంటే నీ కాళ్ళు ఇరిగిపోతాయి. ఇంకొచ్చి వంట చేసుకున్నావురా. ఏం వంట చేస్తున్నావు? ఏమనంటే మునక్కాడలతో గసగసాల పులుసు. ఇదిగో ఆ గిన్నె పెట్టరా, పెట్టు పెట్టు, అక్కడ పెట్టు, పొయ్యలు గీచు, పచ్చి కొబ్బరి పెట్టాను పట్టరా, కాస్త నూనె పోయి దాంట్లో. ఆ ప్లేట్ పట్టరా, తాలిన ప్లేటు పెద్దది. ఇందులో ఫస్ట్ ఏం చేయాలంటే ఎండుమిరపకాయలు, ఇందులో జీలకర్ర కూడా కాస్తంత పసుపు, అక్కడ ములక్కాళ్ళు ఉన్నాయి పట్టరా, నీళ్లు పోయొద్దు, ఇట్టి మునక్కాళ్ళు వేసి అది. వాళ్ళు బాగా ఏగాలి, కొంచెం ఏగని బాగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి, కాస్త ఉప్పు కూడా పోయి అది కొంచెం మగ్గాలి. కొంచెంసేపు మగ్గని మూత పెట్టేసి ప్యాన్ తీసుకో, ఈ పొయ్యి మీద పెట్టు, పొయ్యి వెలిగించు. మనం చేసేది గసగసాలు కదా, ఈ గసగసాలతో ఒక మసాలా తయారు చేయాలన్నమాట. కొంచెం నూనె వేసుకో. ఫస్ట్ కొబ్బరి వేసుకోవాలి అబ్బాయి, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు కూడా కొద్దిగా వేగాలి, గసగసాలు కూడా వేసుకోవాలి. కొంచెం వేపు బాగా. ఇప్పుడు తీసుకెళ్ళి చక్కగా పేస్ట్ లాగా చేసుకురా. పక్క తప్పుకో.
తెచ్చండి బాబాయ్ వస్తానా. మా దేవుడు నువ్వేనయ్యా మా రాముడు నువ్వేనయ్యా మా దేవుడు నువ్వేనయ్యా మా రాముడు దేవుడు నువ్వేనయ్యా మా రాముడు నువ్వేనయ్యా మా కష్టాలు తీర్చేదయ్యా నువ్వేనయ్యా రామ రామ. అయిపోయిందా అంటున్నా. కాదురా, వాడు నా మీద ఎంత అభిమానం చూపిస్తున్నాడో చూసావా? అది చూస్తుంటే నా కళ్ళ ముడ్డీళ్ళు ఆగట్లేదురా. ఏదో ఒకటి కాల్లో ఏదో పడి సరే గవర్నమెంట్ ని అడిగి ఆ 2 అవార్డులు నీకే వచ్చేటట్టు ప్రయత్నిస్తాలే. ఏమంటారా? వద్దులే చెప్తే చండాలంగా ఉంటుంది. అంతేనంటావా? మాడిపోయాడు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయి, కారం కొద్దిగా వేసి, ధనియాల పొడి కూడా వేయి. ఇప్పుడు ఇందాక నువ్వు రుబ్బుకొచ్చావు కదా, ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసి గిన్నె కడిగి పోసే. చింతపండు పులుసు పెట్టాను చూపట్రా, చింతపండు పులుసు వేయి. ఇప్పుడు ఆ కూర 20 నిమిషాలు మగ్గాలని. అంతేనంట. పులుసు మూత పెట్టి దాన్ని అలా వదిలేద్దాం. ఈలోపు ఏం చేద్దామంటే శనగపప్పు మునక్కాడ, దానికి ఏం చేయాలంటే ముందు ఆ గిన్నె తీసుకురా, పొయ్యి వెలిగించి నూనె పోయి, ఆ ప్లేట్ పట్టరా, పెద్ద ప్లేటు, అందులో ముందు ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కాస్త పసుపు కూడా వేసుకోవాలి, ఉల్లిపాయలు, కాస్త ఉప్పు అందుకున్నానా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు. ఇప్పుడు అక్కడ ములక్కాయలు ఉన్నాయి పట్టరా, ములక్కాయలు దాంట్లో వేసుకో. శనగపప్పు మునక్కాడ కూర అంటాం కానీ దీంట్లో వంకాయ కూడా వేస్తే బాగా రుచిగా ఉంటుంది అన్నమాట. నీళ్ళు పోసేసి చక్కగా ఉడకాలి, ములక్కాళ్ళు ఉడకాలి, వంకాయ ఉడకాలి, బాగా ఉడకనాయి. శనగపప్పు 2 గంటల క్రితం నానబెట్టాను రా, అక్కడ ఉంది పట్టరా. ఇప్పుడు ఈ శనగపప్పు పట్టుకెళ్ళి చక్కగా నాని బరగ్గా పట్టుకురావాలి, మరీ మెత్తగా పిండిలాగా చేసుకురాకు. వెళ్ళు. మా దేవుడు నువ్వేనయ్యా మా రాముడు నువ్వేనయ్యా మా దేవుడు నువ్వేనయ్యా మా రాముడు నువ్వేనయ్యా. ఇష్టం వచ్చినట్టు దేవుడు నువ్వే. You stop. You continue. కష్టాలు తీర్చే దేవుడు అయ్యా, ఆకలి తీర్చే రాముడయ్యా, రమయ్య కోదండ రమయ్య. ఇక్కడ ఉండి దరిద్రం చూడటం కన్నా బయటికి వెళ్ళి దీన్ని బరక పట్టించుకురావడమే బాగుంటది. సరే వెళ్ళు. అంటే కాల్తాదే. ఆపరా దరిద్రుడా, ఇందాక నుంచి గుండె నుండా భక్తుంది. ఆయన దగ్గర ఏదో ఉన్నాయి కాబట్టి దేవుడి నుంచి తీసి ఇచ్చాడు. ఇప్పుడు ఆ 100 రూపాయలుగా 100 సమాధానం చెప్పుకోవాలి అక్కడ. ఆయన తెలుసా, ఇంకా ఆయన దగ్గర తీయడానికి ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేవు. అర్థమైందా? ఇంకా పొగట్టం ఆపై. హలో హలో, ఏంటి ఫోన్ మాట్లాడుతున్నావా నాతో? మాట్లాడుతున్నావు, మాట్లాడవయ్యా. ఇక్కడ ఎంతున్నాయి? ఎంజాయ్. మా రాముడు వచ్చాడు, మా దేవుడిచ్చాడు, 500 ఇచ్చాడు, మళ్ళా వస్తాను, మీరు చల్లగా ఉండాలండి అయ్యా. రాముడు వచ్చాడు, బాబాయ్ గారు మళ్ళా వస్తాను, మళ్ళా వస్తాను. ఒరే అబ్బాయి, మౌనంగా వాయించట్లేదుగా. ఎవరికో చెప్పుకునే రోజులన్నీ పోయాయి నాయనా. ఇప్పుడు మొత్తి ముందుగా కొంచెం కారం వేసుకోవాలి, తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు బరగ్గా పట్టుకొచ్చావు కదా, వేసేసి పప్పు కూడా వేసి. ఒక్క పని చేయి, 15 నిమిషాలు మూత పెట్టి దాన్ని ఉడకని, అప్పుడు మునక్కాడ శనగపప్పు రెడీ. అబ్బాయి అదొక మూత తీసి చూడు ఒకసారి. మునక్కాడ గసగసాల పులుసు రెడీ. ఆపేనా స్టవ్ మరి? ఆపేసి ఆ గిన్నెలోకి తీసేయి.
ఇప్పుడేంటి బాబాయ్ మూడో ఐటమ్ ఏంటి? మునగాకు చారు. అక్కడ మిరియాలు అవి పెట్టాను పట్రా. చిన్న రోలు తీసుకో. మునగాకు పట్టరా అక్కడ. ఆ ప్లేట్లో ఇంకా ఉన్నాయి చూడు, అవి కూడా పట్టరా. ఆవాలు. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో వెల్లుల్లి రోట్లో వేయి. తర్వాత ఏమో కాస్త మిరియాలు, కాస్త జీలకర్ర, ఈ మూడు కలిపేసి చక్క పొడి కొట్టేసి. ఏంటి బాబాయ్ ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు? జాతరలో కనుక పారు జాతం కోసం ఎదురు చూసినట్టు. నేను ఎవరి కోసం ఎదురు చూడట్లేదురా. ఆ యాదవ్ కోసమేగా, ఆ భజన చేసేవాడి కోసమే కదా. ఓ పని చెయ్. నేను పొగడనా నిన్ను? నువ్వా అంత ముచ్చట పడితే పని పొగుడు. నీ మొహం చూస్తే పొగట్టం కాదు కదా, వాంతింగ్లు వాంతింగ్లు వస్తాయి. ఏడుపు. మా బాబే దేవుడు, మా బాబే రాముడు, యహే రాముడు ఓహే రాముడు, జై రాముడు జానకి రాముడు, అయ్య బాబే రాముడు ఓయ్ బాబే రాముడు. ఏమిట్రా ఎక్కడికి వెళ్ళేది? పాపమాడు దారి మర్చిపోయినట్టున్నాడు రా, వెళ్ళి తీసుకొస్తా. అంత లేదులే కానీ దా వంట చేసుకుందా. మరి పంపిస్తున్నారు మరి మీరు బయటికి రండి. ఇది అయిపోయింది, నూరేసాను. వేసావా? సరే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక తెల్ల గిన్నెను చూడు, చెవులు గిన్నె అక్కడ తేట పెట్టాను చూడు, అక్కడ పప్పు తేట ఉంది. ఈ పప్పు తేట ఉంది చూసావు, కందిపప్పుతోనూ చేయొచ్చు, పెసరపప్పుతో కూడా చేయొచ్చు. ఆ పెసరపప్పుతో చేసుకుంటే చాలా శ్రేష్టం అనమాట. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ పెసరపప్పు ఈ మునగాకు కాంబినేషను చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆ తేట వేసి, పప్పు తేట వేసావు కదా, ఇంకా చింతపండు పులుసు అవన్నీ ఉన్నాయి అందుకు అక్కడ. చింతపండు పులుసు వేసాయి. అబ్బాయి ఆ టమాటో పేస్ట్ వేయనైనా. అబ్బాయి ఇప్పుడు నువ్వు నూరావు కదా ఇందాక, మిరియాలు వెల్లుల్లిపాయలు అది దాంట్లో వేసాయి. ఇప్పుడు దాంట్లో ఉప్పు వేసుకో. కారం ఉంటుంది చూడు అక్కడ కొద్దిగా. పసుపు కూడా వేసుకోవాలి, కొంచెం వేసుకో. అబ్బాయి కాస్త నీళ్ళు పోయి. చిన్న మంట పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు దాన్ని ఉడకనివ్వాలి. ఉడకనివ్వు అబ్బాయి. ఇప్పుడు కొద్ది అయిపోయిందో చూద్దాం ఉండు. మునక్కాడ శనగపప్పు గిన్నెలోకి తీసేయి కూర. దీనికి కాంబినేషన్ ఏంటంటే రాగి ముద్ద. అక్కడ పెట్టాడు పట్రా, అక్కడ పెట్టు. రాగి ముద్ద చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో నెయ్యి దాంట్లో పోసుకోవాలి చక్కగా. నెయ్యి కూడా అక్కడ పెట్టాను చూడు, నెయ్యి కూడా దాంట్లో వేసాయి. బాయ్ ఆ ప్యాన్ పెట్టు. ప్యాన్ పెట్టి నెయ్యి అందుకో, పొయ్యి వెలిగించి చెప్తా. ఎప్పుడు అబ్బాయి ఈ మునగాకు వేయించేటప్పుడు నేతిలోనే వేయించుకోవాలి. నేతిలో వేయించితే మంచి టేస్ట్ వస్తుంది. వెయ్యి, నెయ్యి వెయ్యి. బాగా వేడెక్కాలి. వేడెక్కని అబ్బాయి చారు పెట్టాం కదా, అది నురగ బాగా రావాలి. అది అలా నురుగు వస్తే నీకు చారు రెడీ అయినట్టు. అప్పుడు దాంట్లో మనం ఈ తిరగమాత వేసుకుంటాం. ముందు తిరగమాత రెడీ చేసుకుందాం, ఈలో పొంగుతుంది ఇంకొద్ది. ఇదిగో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు మునగాకు. మునగాకు వేసి బాగా వేయించాలి. వేయించు. అది చూసి అది పొంగు వచ్చేసింది, పొయ్యి కట్టేసి కదా. ఇది వేపిన తర్వాత ఇప్పుడు దాంట్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ తిరగమాత తీసి చారులో పోసుకో. చారు దాంట్లో కాస్త పోసి దాంట్లో వేసేసి కొద్దిగా చారు. అది ఇప్పుడు ఒకసారి కలిపేసి. ఇప్పుడు మునగాకు చారు రెడీ. గిన్నెలోకి తీ.
ఇవాళ 3 ఐటమ్స్ రెడీ అయిపోయినాయి. మొదటిదేమో మునక్కాడ గసగసాల పులుసు, రెండోదేమో శనగపప్పు మునక్కాడ, ఆ తర్వాత ఏమో మునగాకు చారు. మా రాముడు నువ్వేనయ్యా, మా దేవుడు నువ్వేనయ్యా, అయ్యా రామయ్య శ్రీరామయ్య, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ. మామిడి పూత గలక నీళ్లు చల్లే వల్ల నువ్వు ఆ లుంగి ఏంటి, ఆ షర్ట్ ఏంటి, ఆ బొట్టు ఏంటి, కళ్ళద్దాలు ఏంటి, దరిద్రుడుగా. చిచి చిచి ఏంటి బాబా ఇదంతా? ఏంటి కుళ్ళుగా ఉందిరా నాకు చూసి ఎందుకంత కుళ్ళుకుంటా? అటు కాదులేరా, మనం అలా వెళ్ళి షికారు మాట్లాడుకుంటూ వెళ్దాం పద. రామయ్య రామయ్య, రామయ్య రామయ్య, ఓ రామయ్య. ఏంటి ఇంతసేపు అవుతుంది, మా బాబాయ్ ఏంటో ఇంకా రాలేదు, ఎటు వెళ్ళాడో ఏంటో, నేనే చూసి వస్తే పోలే. ఏంటి బాబాయ్ ఆ రోడ్ల మీద చండాలంగా? అవ్వా అందరు ఏమడుగుతున్నారు తెలుసా? మీ బాబాయ్కి ఏమైంది, ఏం పట్టింది, ఏం పూనింది అని నన్ను నిలదీసి అడుగుతున్నారు. ఏం చెప్పాలి వాళ్ళందరికి నేను? కేవలంటే దేవుడు. ఒరే ఆపరా, నువ్వు దేని గురించి చేస్తున్నావు ఈ భజనంతా నాకు తెలుసు కానీ ఇదిగో ఈ డబ్బులన్నీ ఉంచుకో. 1000 రూపాయలు రాదే అయ్యా, వాడు చేసే భజనకి 1000 ఇచ్చే కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా తప్పే. ఎల్లరా ఎల్లు, నీకు కావాల్సిన డబ్బులే కదా ఇచ్చాం కదా, ఎల్లరా దరిద్రుడా మోహన్జులకు చేస్తా. రే పొద్దు నుంచి పాడి పాడి అలసిపోయాడు నాడు, పైగా ఆకలిస్తున్నట్టుంది, ముందు వాడి కొట్టించరా. సర్లే ఎవడో కస్టమర్ కి పెట్టాల్సిందే పెట్టాలిగా. వాళ్ళకి బదులు ఈ దరిద్రులు పెడదాం. పద. దేవుడే మీరు. తీసుకొని రావి. అబ్బా రాముడు దేవుడు, ఆకలి తీర్చే దేవుడు. ఓహో ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచి, రుచి రామ, ఓ రామ శ్రీరామ, ఎంతో రుచి, ఎంతో రుచి. ఆపరా, నోరు మూసుకొని తిను. నోరు మూసుకుని ఎలా తింటాడు దేవుడే నిజంగానే. అబ్బాయి ఏంటో ఎలా చేసావు కాస్త చెప్పొచ్చు కదా. ఏ తింటున్నాడుగా మెక్కుతున్నాడు, మళ్ళీ ఎందుకు తెలుసుకొని ఏం చేస్తాడు? నువ్వు చెప్పరా, చెప్పాలి మన బాధ్యత కదా, చెప్పు. సర్లే, ములక్కాడ గసగసాల పులుసు. గిన్నె పెట్టి అందులో నూనెసి, ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు, ములక్కాడ, ఉల్లిపాయలు, ఉప్పు వేసి మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో నూనె, కొబ్బరి, పచ్చిమిర్చి, జీడిపప్పు, గసగసాలు వేసి వేయించి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మగ్గుతున్న ములక్కాడలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, గసగసాల పేస్ట్, చింతపండు పులుసు వేసి 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే ములక్కాడ గసగసాల పులుసు రెడీ. ములక్కాడ శనగపప్పు కూర. గిన్నె పెట్టి అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, ములక్కాడలు, వంకాయలు, నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఈ లోపల నానబెట్టిన శనగపప్పును పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడుకుతున్న ములక్కాడలో కారం, ధనియాల పొడి, శనగపప్పు పేస్ట్ వేసి 15 నిమిషాలు ఉడికించుకుంటే శనగపప్పు ములక్కాడ రెడీ. మునగాకు చారు. చిన్న రోటిలో వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర వేసి దంచుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టుకుని అందులో పెసరపప్పు తేట, చింతపండు పులుసు, టమాటా పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, నీళ్లు వేసి 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో నెయ్యి, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మునగాకు వేసి వేయించి ఆ తాలింపుని చారులో వేసి కలుపుకుంటే మునగాకు చారు రెడీ. బాబాయ్ గారు అద్భుతం, అద్భుతం, మహా అద్భుతంగా ఉందండి. మామూలుగా లేదండి బాబాయ్ గారు. తిన్నావుగా, ఇంకా బయలుదేరు. ఇంకేం బయలుదేరుతావులే, నీకు కావాల్సిన డబ్బులు బాబాయ్ మిగిలిన డబ్బులు కూడా ఇచ్చేస్తే తిన్నాడు కాబట్టి వెళ్ళిపోతాడు. డబ్బులు ఏమిటి రా, నా దగ్గర పైసా లేదు, మొత్తం ఇచ్చేసాయి కదా. చూడ గెల్లపెట్టలు ఉంటాయి, చూడు చూడు చూస్తాను. చూడవయ్యా, చూడు తీ. బాగానే పొగిడేవరా, బాగా బుట్టలు వేసుకున్నావు. అబ్బు ఎంతున్నాయి? ఉంటాయి ఒక ఉంటాయిలే, 2000 ఉంటుందిరా. ఉంటాయి లేవయ్యా 2000 పట్టుకోరా, తీసుకో, ఎంజాయ్ చేసుకో. పొద్దున ఎంత ఇచ్చాను నీకు? 100. ఆ తర్వాత ఎంత ఇచ్చాను? 500. 600 కదా. ఇప్పుడు ఎంత ఇచ్చాను ఇంతకు ముందు? 1000. ఇప్పుడు ఎంత? 2000. మొత్తం ఎంత? 3600 కదా. మరి యూ కూడా మ్యాథ్స్ ఇస్ వెరీ పర్ఫెక్ట్. ఒరే డబ్బులు నీటీరా, నీకు ఎంత ఇస్తానన్నాను? 600. డబ్బులు ఇచ్చి 1 2 3 ఇదిగో 600 తీసుకో.
దబాంగ్. మంచి అబ్బాయి, మహా మంచి అబ్బాయి, అంతేనా? ధర్మం చేసే అబ్బాయి. అబ్బాయి అరే వస్తారా రే, సెంటర్ లో పడదు ఆ పాట. వచ్చే అబ్బాయి గారు. నా, 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 నా. ఆ డబ్బు నీడబ్బా, ఇప్పుడు నాకు కొన్ని ఖర్చులు ఉన్నాయి, దానికి గాను ఒక 3000 కావాలి నాకు. నిన్ను అడిగాను అనుకో, చీపో యదవా అంటావు. అవును. అందుకే ఆ నల్లోడితో ఆ పొట్టోడితో స్కెచ్ చేసి నీ దగ్గర డబ్బులు దొబ్బేశా. ఇప్పుడు ఏం చేయాలంటే చెమటలు కారుతున్నాయి, శుభ్రంగా తుడుచుకొని ఇంట్లో పడుకో చన్నీళ్ళు.